ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలుసుకోగలుగుతారు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్యను రోజుకు 4,000కు పెంచాలని మంత్రి రాజనరసింహం అధికారులను ఆదేశించారు. వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వెంటిలేటర్లు పనితీరును పరిశీలించాలని, కరోనా బాధితుల చికిత్సకు అవసరమయ్యే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. వాడకంలో లేని వివిధ ఆసుపత్రుల్లో ఉన్న పిఎస్సి ప్లాంట్లను త్వరితన పునరుద్ధరించాలని సూచించారు. కరోనా విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని మంత్రి రాజనరసింహం గారు అయితే సూచనలు అయితే సలహాలు ఇచ్చారు. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి.